ఏదైతే ఉక్రెయిన్‌కి సంబంధించి శాంతి చర్చలు ఇటు అమెరికా పర్యవేక్షణలో జరిగినాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడుకిను ఇటు పక్కన రష్యా వాళ్ళకి జరిగినటువంటి. ఫైనల్‌గా కాల్పుల వివరణకి ఎప్పుడో ఒప్పుకుంది. ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి సహజ వనరులన్నింటిని అమెరికాకి ఇవ్వడానికి ఒప్పుకుంది ఉక్రెయిన్. కానీ దాంట్లో యూరప్ దేశాలను తీసుకురాకపోవడంతో యూరప్ దేశాలు ఆగ్రహించి ట్రంప్ మీద కోపంతో ఉక్రెయిన్‌ని ప్రోత్సహించేటప్పటికి ఉక్రెయిన్ కాల్పుల విరమణని ఓ రకంగా పక్కన పెట్టి కథ నడుపుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్‌కి సంబంధించి ఆ 3 దేశాలోళ్ళు వచ్చి చివరికి మళ్ళీ ట్రంప్ చెప్పిందే వీళ్ళ నోటితో చెప్పారు అంతే, కాల్పుల విరమణ అని. దీన్ని ఇప్పుడు పుతిన్ స్వాగతిస్తున్నారు, రష్యా అధ్యక్షుడు. అదే విషయాన్ని అధికారికంగా చెప్తున్నారు. ఏదైతే ఆయన చెప్పుకొచ్చేది ఏంటంటే ఎవరికి శాంతి కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ శాంతికి తోడ్పడుతున్నారు. కాల్పుల విరమణ అన్నటువంటిది ముందు అనుకున్నదే, ఇందులో ఎవరిది లేదు అన్నటువంటి కాన్సెప్ట్, అంటే మధ్యవర్తిత్వం లేదు అన్నటువంటి పాయింట్.